ఇజ్రాయిల్ పాలస్తీనా వివాదం ఏమిటి? ఎందుకు ఈ హింస? ప్రపంచంలో కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతున్న వివాదాల్లో ఇజ్రాయిల్ పాలస్తీనా ఒకటి. ఈ రెండు దేశాల మధ్య నిత్యం ఘర్షణ చెలరేగుతూనే ఉంది. గత నెల రోజులుగా ఇరు పక్షాల మధ్య హింస చెలరేగుతూనే ఉంది. అయితే తాజాగా గాజా నుంచి హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్పై మెరుపుదాడి చేసింది. ఏకంగా వేల సంఖ్యలో రాకెట్లను ప్రయోగించింది. పలువురు ఇజ్రాయెల్ ఆర్మీని హతమార్చడంతో పాటు మరికొంతమందిని బందీగా పట్టుకుంది. ఈ దాడుల్లో ఇజ్రాయెల్కు చెందిన నగర మేయర్ మరణించాడు. మరోవైపు తాము యుద్ధంలో ఉన్నామని, హమాస్ మిలిటెంట్లు మూల్యం చెల్లించుకోవాల్సిందేనని ప్రధాని బెంజమిన్ వార్నింగ్ ఇచ్చారు. 1967లో అరబ్ ఇజ్రాయెల్ వివాదం తర్వాత ఇజ్రాయెల్ వెస్ట్ బ్యాంక్ను ఆక్రమించుకుంది. అప్పటి నుంచి ఈ రెండు ప్రాంతాల మధ్య వివాదం చెలరేగుతూనే ఉంది. చరిత్ర పరిశీలిస్తే ఫస్ట్ వరల్డ్ వార్ తర్వాత ఒట్టోమాన్ సామ్రాజ్యం ఓడిపోయింది. యూదు మైనారిటీలు, అరబ్ మెజారిటీలు నివసించే పాలస్తీనాపై బ్రిటన్ నియంత్రణ సాధించింది. యూదుల కోసం ప్రత్యేక ప్రాంతాన్ని ఏర్పాటు చేసే బాధ్యత కూడా బ్రిటన్ తీసుకుంది. అప్పటి నుంచి ఈ రెండు సమూహాల మధ్య ఉద్రిక్తత నడుస్తూనే ఉంది. 1920, 1940లలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూదులు, ముఖ్యంగా యూరప్ నుంచి యూదులు పారిపోయి పాలస్తీనా ప్రాంతానికి వలస వచ్చారు. హోల్కాస్ట్ నేపథ్యంలో యూదులు ప్రత్యేక దేశాన్ని కోరుకున్నారు. ఈ పరిణామాలతో యూదులు, అరబ్బుల మధ్య ఘర్షణ తీవ్రమైంది. 1947లో పాలస్తీనాను ప్రత్యేక యూదు అరబ్ దేశాలుగా విభజించడానికి ఓటేసింది. బెర్సులేం ప్రాంతం అంతర్జాతీయ పర్యవేక్షణలో ఉంది. అయితే యూదులు ఈ ప్రణాళికను ఓకే చెప్పినా అరబ్బులు మాత్రం దీన్ని తిరస్కరించారు. 1948లో ఈ ఘర్షణలను అంతం చేయలేక బ్రిటన్ చేతులెత్తేసింది. యూదులు ప్రత్యేక ఇజ్రాయెల్ దేశాన్ని ప్రకటించుకున్నారు. చాలామంది పాలస్తీన్లు దీన్ని వ్యతిరేకించారు. ఆ వివాదంలో అరబ్ దేశాల సైన్యం జోక్యం చేసుకుంది. లక్షలాది మంది పాలస్తీన్లు పారిపోయారు. ఈ సమస్య ఇరువైపులా వేల మంది ప్రాణాలను తీసేసింది. 1987లో హమాస్ అనే పేరుతో సైనిక సామర్థ్యం కలిగి ఓ గ్రూపుని పాలస్తీనా మత గురువు షేక్ అహ్మద్ యాసిన్ ప్రారంభించారు. 2 సార్లు పాలస్తీనా తిరుగుబాట్లు ఇజ్రాయెల్ పాలస్తీనా సంబంధాలను దిగజార్చారు. 1990లో శాంతి ప్రక్రియకు విఘాతం కలిగిస్తూ పాలస్తీనా తిరుగుబాటు చేసింది. దీంట్లో హమాస్ ప్రమేయం ఉంది. గతంలో అమెరికా ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ 2000లో అప్పటి ఇజ్రాయెల్ ప్రధాని ఎహూద్ బరాక్, పాలస్తీనా పాలకుడు మాసర్ అఫ్గల్ మధ్య సంధి కోసం ప్రయత్నించి విఫలమయ్యాడు. ఇది రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత దిగజార్చింది. ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య దశాబ్దాల కాలం నుంచి నిత్య ఘర్షణ ఉంది. ఇజ్రాయెల్పై యుద్ధంలో చేరాలని ప్రపంచంలోని ఇజ్రాయెల్ యోధులకు హమాస్ పిలుపునిచ్చింది. అడపాదడపా గాజా స్ట్రిప్ నుంచి ఇజ్రాయెల్పైకి రాకెట్ల దాడులు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇజ్రాయెల్కి ఉన్న ఐరన్ డోమ్ వ్యవస్థ వారి క్షిపణుల్ని నిర్వీర్యం చేస్తుంది. అయితే తాజాగా జరిగిన దాడి మాత్రం గత కొన్నేళ్లుగా ఎప్పుడూ జరగని పెద్ద దాడి. పటిష్టమైన ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా దీన్ని ఊహించలేదు. తూర్పు బెర్సులేం, గాజా, వెస్ట్ బ్యాంక్లోని కొన్ని ప్రాంతాల్లో ఇరు ప్రాంతాల మధ్య ఉద్రిక్త పరిస్థితి ఉంది. ఈజిప్ట్ నుంచి హమాస్ ఆయుధాలు పొందకుండా ఇజ్రాయెల్ గాజా సరిహద్దుల్లో గట్టి నియంత్రణలో భాగంగా అనేక చర్యలు తీసుకుంటుంది. ఇది గాజాలో మానవ సంక్షోభానికి కారణమవుతుంది. ప్రజలు కనీసం తమ ప్రాథమిక అవసరాలు తీర్చుకునేందుకు కష్టపడుతున్నారు. ఇజ్రాయెల్ చర్యల వల్ల తాము నష్టపోతున్నామని పాలస్తీన్లు ఆరోపిస్తున్నారు. హింస నుంచి తమను తాము తప్పించుకోవడానికే ఇజ్రాయెల్పై దాడులు చేస్తున్నామని హమాస్ చెబుతోంది. ఈ యుద్ధానికి కారణం ఏమిటో మీకు అర్థమై ఉంటుంది. మరిన్ని ట్రెండింగ్, ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్స్ కోసం ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.